వేలాది రాక్షసులను ఒక్కడే సంహరించిన రాముడు అతన్ని ఓడించడం అసాధ్యమని రావణుడికే తెలిసింది. అయితే అతన్ని ఓడించే మరో మార్గముందా? ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చనిపోయారనే వార్త విన్న రావణుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. లంక రాజప్రాసాదం మొత్తం అతని కోపంతో కంపించింది. అప్పుడు ముందుకొచ్చాడు అకంపనుడు, రాముడి శక్తిని ప్రత్యక్షంగా చూసిన రాక్షసుడు. అకంపనుడు మెల్లగా అన్నాడు, ప్రభూ, రాముణ్ణి యుద్ధంలో ఓడించడం అసాధ్యం. ఆ మాట విని సభ మొత్తం నిశ్శబ్దమైంది. కాని సీతాదేవిని అపహరిస్తే రాముడు దుఃఖంతో కృంగిపోతాడు అని అకంపనుడు చెప్పాడు. ఆ ఆలోచన రావణుడికి బాగా నచ్చింది. అతని కళ్లలో దుర్మార్గపు చిరునవ్వు మెరిసింది. రామాయణాన్ని మార్చే కుట్రకు శ్రీకారం చుట్టబడింది. కాని సీతను అపహరించడానికి రావణుడు ఏ పథకం వేయబోతున్నాడు? అదే రామాయణంలోని అత్యంత ప్రమాదకరమైన అధ్యాయం. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కమెంట్లో జై శ్రీరామని రాయండి. తదుపరి భాగం మిస్ అవ్వకండి.